అందరికీ మా రితికా మీడియా తరపు నుండి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వచ్చేసి అంబర్పేటలో జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి శోభయాత్ర దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రతి సంవత్సరం ఇక్కడ శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి వరకు 16 ఇయర్స్ అయితే చాలా ఘనంగా జరిగినటువంటి ఈ శోభయాత్ర ఇక ఈ సంవత్సరం 17 ఇయర్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. అండ్ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ హనుమాన్ జయంతి శోభయాత్ర యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దాదాపు 50 మంది స్త్రీలు అందరూ కలిసి హారతిని చూపిస్తూ ఆ దేవుడికి హారతిని చూపిస్తూ అలానే హనుమాన్ చాలీస్ని పాడుతూ ఉంటారంట. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది అయితే జై హిందూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్స్ వాళ్ళైతే నిర్వహిస్తున్నారంట. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి ఈ శోభయాత్ర గురించి ఇంకాస్త విషయాలు అయితే మనం తెలుసుకుందాం. సో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పూజలు వీటి ప్రత్యేకత గురించి మీరు మాకు కొంచెం చెప్పగలరా? హనుమత్ జయంతి అనేది వైశాఖ మాసే పూర్వాపాద్ర నక్షత్రాణం అనగా వైశాఖ మాసంలో హనుమంతుడి యొక్క జననం జరిగింది అని చెప్తున్నారు. అది కొన్ని గ్రంథాలలో, అన్ని గ్రంథాలలో అలానే ఉంది. ఈరోజు జరగబోయేది హనుమత్ విజయోత్సవంగా ప్రకటింపచేసింది. కారణం ఏంటి, అది ఎలా జరిగింది? హనుమంతుని జయంతులు 2 సార్లు రావు, కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది హనుమత్ జయంతి. ఈరోజు హనుమత్ విజయోత్సవం. శ్రీరామచంద్రస్వామి వారు సభను ఏర్పాటు చేసిన తర్వాత, రావణ సంహరణం చేసిన తర్వాత, ఆ రావణది అంతా అయిపోయిన యుద్ధం అయిపోయిన తర్వాత రామరాజ్యానికి వచ్చి అయోధ్య క్షేత్రంలో సభలో కూర్చొని భగవంతుడు ఆ రామచంద్రస్వామి వారు ఏం చెప్తున్నారంటే, అయ్యా హనుమ, ఈరోజు మళ్ళీ తిరిగి సీతమ్మ వారి ఆడజాడలు తెలుసుకొని లంకకి వారధిగా కట్టించావు వానర సైన్యంతో, కనుక నీ కృషి వల్లనే సీతమ్మ వారు మళ్ళీ రామరాజ్యంలోకి అయోధ్యలోకి అడుగు పెడుతుంది కదా, కనుక ఈ ఘనత నీకే చెందుతుందయ్యా. కనుక ఈరోజు నీకు ఒక పండుగ వాతావరణాన్ని తెలియజేస్తున్నాను, సభలో ముఖంగా చెప్తున్నాను చెప్పేసి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి ఈరోజు హనుమ నీది విజయోత్సవంగా ప్రకటింప చేస్తున్నాను, ఇదే నా శాసనం అని చెప్పి రామచంద్రస్వామి వారు చెప్పడంతో తనతో పాటు ఉన్నవంటి వానర సైన్యులందరూ కూడా జై హనుమాన్ వీర హనుమాన్ అని నినాదాలు చేయడం ప్రారంభం చేశారు. ఇప్పుడున్న మనిషి జన్మ ఎలా పుట్టామంటే కోతి జన్మతోనే మన మనిషి జన్మ ప్రారంభమైంది. ఆ జన్మలో ప్రారంభంగా అనుకున్నట్టయితే ఇప్పుడు ఆ రామచంద్రస్వామి వారు అలానే ఉన్నారు, ఆంజనేయ స్వామి వారు అలా ఉన్నారు. ఇప్పుడు ఉన్నవంటి వానర సైన్యమే ఈ హిందూ సంఘం, హిందూ వాహిని సంఘం తెలియజేస్తూ ఈ సంఘంలో ఉన్నవంటి వ్యవహారంలో ఈరోజు విజయోత్సవంగా ప్రకటింప చేస్తూ ప్రతి ఒక్క పిల్లలు కూడా జై శ్రీరామ్ వీర హనుమానికి జై అని చెప్తూ నినాదాలు చేసేదే శ్రీరాముని సాక్షాత్కరమై హనుమత్ విజయోత్సవంగా ప్రకటింప చేయడం జరిగినది. అదేవిధంగా హనుమత్ జయంతి వైశాఖ మాసం వచ్చే నెల మే 22వ తారీఖు గురువారం నాడు హనుమత్ జయంతిగా ప్రకటింప చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం యొక్క ప్రత్యేకత గురించి కూడా మా ప్రజలకు కొంచెం. అదేవిధంగా గత 16 సంవత్సరాల నుండి ఏకదాటిగా అంత యువకులే ఆదర్శంగా తీసుకొని రామచంద్రస్వామి వారు ఎలా అయితే ఆదర్శంగా మూర్తిగా ఉన్నారో ఆ ఆదర్శమే ఇక్కడ ఉన్నవంటి వాళ్ళందరూ కూడా తీసుకొని హిందూ వాహిని సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్న 16 సంవత్సరాల నుండి ఏకదాటిగా ఈ శోభయాత్ర ఉదయకాలంలో మధ్యాహ్న సమయంలో పూజా కార్యక్రమాలు చేసుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రంగానే పిల్లలతోని శోభయాత్రగా ప్రతి సంవత్సరం ఇలానే కన్నుల పండుగగా జరుగుతుంది మా ప్రేమ్ నగర్ నివాస ప్రాంగణంలో. అదేవిధంగా ఈ ప్రాంగణంలో పిల్లలు కూడా ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలను కూడా దాదాపుగా 200 మంది పిల్లలకి ప్రతి శనివారం నాడున ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం బాల హనుమాన్ సేనా బృందం అని చెప్పి వారు నిర్వహిస్తున్నారు. పిల్లలు చక్కగా హనుమాన్ చాలీసా పారాయణ నేర్చుకొని వైభవంగా ఇక్కడ ఏకదాటిగా ఒకే కంఠముతో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించి ఇప్పుడు శోభయాత్రకి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు ఆ శ్రీరామచంద్ర స్వామి వారు హనుమత్ సమేతుడై. సో ఇప్పుడు ఇక్కడైతే శోభయాత్ర మొదలవబోతుంది. ఇక ఈ శోభయాత్ర ఎక్కడి వరకు కంటిన్యూ చేయబోతున్నారు? ఏదైనా ఒక యాత్ర ప్రారంభం చేయాలంటే మాడవీధి అంటారండి, అంటే ఒక దేవాలయం చుట్టూరుగా ప్రదక్షిణము అంటారు. కనుక మన యొక్క భాగంలో మా ప్రేమ్ నగర్లో ఉన్నటువంటి చిన్న చిన్న నివాసాల ప్రాంగణం చేరుకుంటూ వీర అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వరకు
ఈ శోభయాత్ర కొనసాగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్కి మనం సనాతన ధర్మం గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో ఏం చెప్తారు? ధర్మం అనగా ధర్మం అధర్మం అవుతుంది అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కలియుగంలో ధర్మం అధర్మంగా చూస్తున్నారు. ధర్మం ఎలా పాటించాలి, ఎలా వెళ్ళాలి అంటే యువకులలో చైతన్యం అనేది రావాలి. ముఖ్యంగా యువకులలో ఇప్పుడున్నటువంటి వ్యవహారంలో వహిస్తున్నటువంటి పెద్దవాళ్ళు కానీ వాళ్ళ తల్లులు కానీ వాళ్ళకి మనసులో అనిపించాల్సింది ఏంటంటే నా కుమారుడు గాని నా కుమార్తె గాని వైదిక ధర్మాన్ని నేర్చుకోవాలి, ధర్మ పరిరక్షణకై కొనసాగాలని వాళ్ళ తల్లులకి వాళ్ళ తండ్రులకు అనిపిస్తే ప్రతి పిల్లవాడిని కూడా ఇలా హనుమాన్ చాలీస పారాయణ నేర్పిస్తూ సనాతన ధర్మ విషయాలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరికి సాటింపు చేసే విధంగా ఉంటే ఇంకా ఉన్నవంటి చిన్న చిన్న పిల్లలైనా కానీ సనాతన ధర్మం గురించి తెలుసుకుంటారు. విదేశాలలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ధర్మాన్ని వారు పాటిస్తున్నారు, కానీ మన ధర్మం మనం మాత్రమే అది చేసుకుంటున్నాం. కానీ విదేశాల్లో ఉన్న మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మాత్రమే విదేశాలు గౌరవిస్తున్నప్పుడు మనం కూడా ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ వాటిని నిలబెట్టే ప్రయత్నం మనం చేపేయాలి. సో అంబర్పేటలో జరుగుతున్నటువంటి ఈ శోభయాత్ర అయితే చాలా అంటే చాలా ఘనంగా జరుగుతుంది. ఇప్పుడే స్వామివారికి హారతి పట్టడం అయితే జరిగింది. అలానే హనుమాన్ చాలీసులు చిన్న చిన్న పిల్లలు ఎంతో మంది పిల్లలు ఇక్కడికి వచ్చేసి హనుమాన్ చాలీసుని అయితే చాలా చక్కగా పాడారు. అండ్ ఇప్పుడైతే ఈ శోభయాత్ర అనేది ప్రారంభం అవ్వబోతుంది. అండ్ శోభయాత్ర ఇంకా ఎలా జరగబోతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. మాటల్లో మా ఆడియన్స్ అందరికీ హనుమాన్ జయంతి యొక్క ప్రత్యేకత గురించి మీ మాటల్లో తెలియజేయండి. ఈరోజు హనుమాన్ విజయోత్సవ జయంతి, విజయం సాధించిన హనుమంతుని జయంతి అని జరుపుకుంటున్నాము. ముఖ్యంగా పట్టణాలలో పండుగ వాతావరణం తగ్గుతున్న కాలంలో సనాతన ధర్మం కాపాడాలని చిన్న చిన్న పిల్లల కాడికి ఒక మంచి ఆలోచన రావడం సంతోషకరం. ఎందుకంటే అయోధ్యలో దివ్యమైన రామ జన్మభూమి నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ దేశంలో హిందూ భక్తులందరికీ ఒక విజయోత్సవం లాగా ఇస్తుంది. అది హనుమాన్ జయంతి రోజు ఇవాళ నేను హైదరాబాద్ పట్టణంలో చాలా ప్రదేశాలలో జరిగిన అసలు పండుగ వాతావరణం ఒక దీపావళి ఒక దసరా కంటే కూడా ప్రతి వాడలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అన్నప్రసాదాలు పెట్టుకుంటూ హనుమంతుని ఫోటో పెట్టుకుంటూ రామ జయ జయ రామ సీతారామ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ అంటూ అంటే ముఖ్యంగా పిల్లల చిన్న చిన్న పిల్లలల్లా ఈ మార్పు రావడము భవిష్యత్తులో ఈ సోషల్ మీడియా ఈ యూట్యూబ్ ఈ ఛానళ్ళు చూసుకుంటూనే గడిపే పిల్లలకు ఇవాళ భక్తి మార్గంలో హనుమంతుని రూపంలో కూడా ఈ విధంగా మారడానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న పబ్లిక్ని చూస్తే మీరు అర్థమవుతుంది. చిన్న చిన్న పిల్లలు వదిలేసి సంతోషంగా రోడ్ల మీదకి వచ్చి అది కూడా మంచి ఉద్దేశంతో రాముని పేరు తీసుకొని హనుమంతుని పేరు తీసుకొని తేయడము రాబోయే కాలంలో ఈ భారతదేశానికి ఈ పిల్లలే ఈ బాలలే రేపు సనాతన ధర్మాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నాలకు వీళ్ళే రేపు జవాబు చెప్తారని సంతోషం కలుగుతుంది హనుమాన్ జయంతి రోజున మాకు. సో ఈ రోజు మీరు ఈ శోభయాత్రకి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ శోభయాత్రకు వచ్చినందుకు నా ఫీల్ కాదు, వీళ్ళందరిని చూస్తే నాకు సంతోషం అవుతుంది. ఎందుకంటే ఈరోజు సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ఆలోచనతో నోసంలో స్వచ్ఛందంగా ప్రజలే అన్ని విషయాల్లో మొన్ననే సీతారాముని కళ్యాణం అయింది. కళ్యాణాలు కూడా వాడలో ఎంతో సంతోషంగా ముఖ్యంగా మా మహిళా తల్లులు ఎంత సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో లేచి ఈ చేసుకోవడం అనేది వాతావరణంలో ప్రజలు ఒకరికొకరు కలవడం తక్కువైంది. ప్రత్యేక దేశాలలో వాళ్ళు కలుసుకోవడం ఏదో వారానికి ఒకసారి ఇప్పుడు హాయ్ బాయ్ అనుకునే సమయం వచ్చి రేపు భారతదేశం కూడా అట్లనే అయిపోతుందన్న ఒక భయంతో ఉన్నప్పుడు ఈ పండుగలే మనల్ని కాపాడి ఈ పండుగలే మనల్ని ఒకరికొకరు కలిసుకొని మాట్లాడే స్థితి బంధుత్వం పెంచుకునే స్నేహం పెంచుకునే పండుగ రూపంలో వచ్చినాయని సంతోషపడుతున్నానమ్మా. మేము కూడా మీరు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. సో ముందుగా ఈ శోభయాత్రని మీరు ఎన్ని సంవత్సరాల నుండి కండక్ట్ చేస్తున్నారు అండ్ ఈసారి మీరు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ శోభయాత్ర యొక్క ప్రత్యేకత గురించి తెలియజేయండి. ఇది 16 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నామండి ఈ శోభయాత్ర. ఎవ్రీ ఇయర్ ఇంకా ఘనంగా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ ఇయర్ ఇంకా చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఏంటంటే హనుమాన్ చాలీసా. పిల్లలకి చిన్న చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు మన సనాతన ధర్మంలో ఏవైతే మనం నేర్పిస్తామో మంచి మంచి బుద్ధులు ఏవైతే ఉంటాయో హనుమాన్ చాలీసా కానివ్వండి,
మేము ఎవ్రీ సాటర్డే హనుమాన్ పారాయణం కూడా చేస్తున్నాం మా ఏరియాస్లో. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ 16 ఇయర్స్ నుంచి మేము ప్రతి హనుమాన్ విజయోత్సవ జయంతికి అన్నదాన కార్యక్రమం చేస్తాం మధ్యాహ్నం. తర్వాత సాయంత్రం శోభయాత్ర చేస్తాం. శోభయాత్రకి మా దగ్గర నుండి చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ ఏరియాస్ నుండి అన్ని ఏరియాస్ నుండి పబ్లిక్ వస్తారు మా దగ్గరికి చూడడానికి. ఇంకొకటి మాకు ఇక్కడ ఉండే మహిళలు కానివ్వండి వీళ్ళు చాలా సపోర్టివ్ గా ఉంటారు మాకు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మేము నక్షత్ర హారతి పెట్టి ఇంకా మంగళహారతి పెట్టి లేడీస్ తోటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా దీనికన్నా ఘనంగా జరపాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా తప్పకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ శోభయాత్రలో పాల్గొన్నందుకు. వీళ్ళు 16 ఇయర్స్గా చాలా ఘనంగా చేస్తున్నారు. లాస్ట్ 4 ఇయర్స్ నుండి నేను ఈ శోభయాత్రకు పాల్గొంటాను. అలానే అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఇక్కడికి వస్తుంటాను. అదే చూసి దీన్ని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అది జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై హనుమాన్. సో అంబర్పేటలో జరుగుతున్నటువంటి ఈ శోభయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. అందులో పాల్గొంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఫర్ ది ఫస్ట్ టైం 16 ఇయర్స్గా లేనిది ఈ సంవత్సరం 17th ఇయర్ శోభయాత్ర కదా అది. ఈ 17th ఇయర్ అయితే చిన్నపిల్లలతో ఈ హనుమాన్ చాలీసా అలానే ఈ హారతి ప్రోగ్రామ్ అనేది అయితే కన్వర్ట్ చేశారు కదా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇందులో పాల్గొనడం. మేము ఇది 16th ఇయర్. ఇది లాస్ట్ ఇయర్ కూడా చిన్నపిల్లలు వేషాలు వేసి చేయించారు. అప్పుడు మా పిల్లలే పాల్గొన్నారు రాముడు సీత లాగా. ఈ ఇయర్ మేము హారతులు తీసుకొని ఇందులో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మమ్మల్ని అడిగినందుకు మమ్మల్ని పిలిచినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. మేము కూడా అంతే అండి. పోయినసారి కూడా తీసుకెళ్ళాం హారతి. ఈసారి కూడా ఇంకా మంచిగా అందరం చీరలు కట్టుకొని కొద్ది ఈ హారతి పట్టడము స్వామివారికి అలానే ఈ హనుమాన్ చాలీస్ పాడడము చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇక్కడ హనుమాన్ చాలీస్ అనేది పాడుతున్నారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తున్నారు? మా ఏరియాలో మా పిల్లలందరూ చాలా ఏళ్ళ నుంచి అన్ని చేస్తారు. ఈసారి ఇంకా పెద్దగా చేస్తున్నాము. అందరం శారీలు కూడా తెచ్చిర్రు. అవి కట్టుకొని ఇంకా సంతోషంగా చేస్తున్నాము. ఈ శోభయాత్రలో పాల్గొంటున్నారు కదా, ఇలా హారతి ఫస్ట్ టైం ఈ సంవత్సరమే ఈ హారతి పట్టడం అని చెప్పేసి అయితే ఇది ఒకటి పెట్టారంట కదా రూల్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ టైము ఈ విజయోత్సవంలో మమ్మల్ని కూడా రమ్మని చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ప్రియారిటీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.